ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసయ్యను వాళ్ళు వేడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, యేసు ప్రభువా, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేస్తున్నారు. 10 మంది కుష్ఠరోగులండి. యెరూషలేములోకి వెళుతున్న యేసయ్యని వాళ్ళు గమనించారు. ఆ 10 మంది కుష్ఠరోగులకి అర్థమైన విషయం ఏంటంటే, మన స్థితిని మార్చగలిగిన వాడు, మనలను బాగు చేయగలిగిన వాడు ఈ యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆమేన్. ఆయన అనేకమైన అద్భుతాలను, ఆయన అనేకమైన స్వస్థత కార్యములను ఆయన చేస్తున్నాడని వీరు విన్నారు. విని యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎప్పటి నుంచి కనబెడుతున్నారో మరి ఆ దారిన, ఆ గ్రామంలో ఆయన వెళుతున్నారని ఎన్ని రోజుల నుంచి కనిపెడుతున్నారో, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారో కానీ వారు అనుకొని గడియ రాగానే వారు కేకలు వేయటం ప్రారంభించారు. యేసయ్య దగ్గరికి వచ్చి మమ్ములను కరుణించు అని అడగటం ప్రారంభించారు. వెంటనే ప్రభువు ఏమన్నారు తెలుసా? ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. బాగా గమనించాలి. రోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది 10 మందికి. వెళ్ళవలసింది ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళవలసింది వైద్య సహకారాల కోసం వెళ్ళాలి. బహుశా వీళ్ళు చాలా పర్యాయాలు వైద్యం చేయించుకొని ఉండుండొచ్చు. బహుశా వీళ్ళు వైద్యాన్ని చాలామంది డాక్టర్లకు చూపించుకొని ఉండొచ్చు. వాళ్ళకి తెలిసిన వైద్యం ఏదో వాళ్ళు చేయించుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళు చేయించుకున్న ఆ వైద్యం వాళ్ళకి సఫలమైనట్లుగా, వారు దాని నుంచి ఆరోగ్యాన్ని పొందినట్లుగా మనము చూడలేదు. వాళ్ళకి స్వస్థత కలగలేదు. ఇప్పుడు ప్రభువుని అడిగితే ఆయన కరుణించేవాడు గనుక, మన స్థితిని, మన పరిస్థితిని బాగు చేయగలిగిన వాడు ఆయనే గనుక, ఆయన ఒక్కరు మాత్రమే మా స్థితిని బాగు చేయగలడు అని నమ్మి వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడండి మనుషులుగా మనకు అర్థం కావలసిన ఒక విషయం ఏంటంటే, మన ప్రతి పరిస్థితిలో నుండి మనం అనుభవిస్తున్న బాధలే కానివ్వండి, కష్టాలే కానివ్వండి, కన్నీళ్ళలే కానివ్వండి, వాటన్నిటిలో నుండి మనకి విడుదల కలుగు చేయగలిగినది ఎవరు అనే విషయాన్ని మనము బాగా గ్రహించవలసిన వాళ్ళంగా ఉన్నాం. ఈరోజు చాలామందికి అర్థం కాని పరిస్థితి ఏంటంటే, మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు, మనకున్న బాధలలో నుంచి మనకి విమోచనాన్ని కలిగించేది ఎవరు, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ కష్టము, ఈ శ్రమ, ఈ శాపం, దీనిలో నుంచి మనకి విడుదలను కలుగు చేయగలిగిన వారు ఎవరు మన స్థితిని మార్చగలిగింది అనే ఆలోచన చాలామందికి లేదు. చాలామందికి లేదు. ఇది ఏ కాలం అంటే, నేను అదే చెప్తా, పోయే కాలం అనేది. భూమి మీద దేవుని బిడ్డలు కొనిపోయే కాలం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే కాలం. ఈ కాలంలో ఉండిన మనం బాగా మనకు అర్థం కావాలి. మా సహజంగా అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు అనేవేది మన జీవితంలోనికి ఎప్పుడు తొంగి చూస్తూనే ఉంటాయి. ఏ స్థితికి తగినట్లుగా, ఎవరికి తగినట్లుగా వారికి ఆ శ్రమలు, ఆ పరిశోధనలు, ఆ అవసరతలు, ఆ అక్కర్లతో ఉంటాయి.
అయితే మనము తీర్చుకోలేని సమస్యలు మనకు వస్తున్నప్పుడు, మనము తీర్చుకోలేని ఒక జటిలమైనటువంటి సమస్యలు మనం అనుభవిస్తున్నప్పుడు, వాటిలో నుంచి మనకి ఖచ్చితంగా తీర్చగలిగినటువంటి వారు ఎవరో మనము బాగా గ్రహించగలిగినట్టుగా మనం గమనించాలి. విశ్వాస యాత్రలో కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు మీరు. మీ జీవితంలో ఒక బాధ కలుగుతున్నప్పుడు, ఒక శ్రమ కలుగుతున్నప్పుడు, వీటన్నిటిలో నుండి నాకు విడుదల కలుగు చేయగలిగిన వాడు నేను ఆరాధించే నజరేయుడైన యేసు అనే సంగతి చాలా మందికి జ్ఞప్తికి రావట్లే. ఇది ఒక బాధాకరమైన విషయం. నాకు ఒక శ్రమ వచ్చింది, నాకు ఒక ఇబ్బంది వచ్చింది, దీనిలో నుంచి నాకు విడుదల కలుగు చేయగలిగింది నా ప్రభువు, నా దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు అని ఆయనకు కేకలు వేయటం, ఆయన దగ్గర మొరపెట్టడం చాలామందికి ఈ రోజున లేదు. జాగ్రత్త, నేను మరొక పర్యాయం చెప్తున్నా. మనిషి స్థితి ఏదైనప్పటికీ, మనిషి పరిస్థితి ఏదైనప్పటికీ, అది ఆర్థికపరమైనదైనా, ఆరోగ్యపరమైనదైనా, కుటుంబపరమైనదైనా, సమస్యల పరమైన ఏదైనా సరే, వీటన్నిటికీ పరిష్కారము చూపగలిగినది మాత్రం నిన్ను కలుగు చేసిన నీ దేవుడే. చెప్పండి గట్టిగా. నీ స్థితిని మార్చగలిగింది మాత్రము నిన్ను సృజించిన నీ దేవుడే. అది నీకు గుర్తుకు రావాలి. ఈరోజు చాలామంది నేను గమనిస్తున్నాను, వారి సమస్యలలో దేవుని యొద్దకు వెళ్ళటం, దేవుని యొద్ద కనిపెట్టడం, కరుణించు యేసు ప్రభువుని కేకలు వేయటం మానేశారు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత యోచనలు చేయగలిగిన వానినేమో ప్రక్కన పెట్టేశారు. అసలు చేయుటకు బలము లేని వారి దగ్గరకు వెళుతున్నాం. ధనం ఉంటే ధనవంతుల దగ్గరకు వెళుతున్నాం, పొలుకుబడి ఉంటే పొలుకుబడి కలిగే వారి దగ్గరకు వెళుతున్నాం. రాజకీయంగా పదవిలో ఉండిన, ప్రభుత్వపు అధికారములో ఉండిన వారి దగ్గరికి మనము వెళుతున్నాం. మన స్థితి ఎలా ఉంది అంటే, ఈ భూ సంబంధమైన వాటిని ఆధారపడుతున్నావు కానీ అసలు మన జీవితాన్ని మనలను సృజించిన వాడు, మనలను కలుగు చేసిన వాడు, మనకు విమోచనం దయచేయగలిగిన ఆయన యొద్దకు మనం వెళ్ళటం మానేస్తాం. కానీ ఈ 10 మంది కుష్ఠరోగులు అలా కాదు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ ప్రభు కోసం. వాళ్ళు వైద్యం చేయించుకోలేదా? చేయించుకునే ఉంటారు. చిన్న జ్వరం వస్తే ఉదయం వచ్చింది, మధ్యాహ్నానికి తగ్గపోతే రాత్రికి వైద్యుల దగ్గరకు పరిగెడతాం. మనం పరిగెట్టమా? దానికి సంబంధించిన మరి వైద్యపరమైనటువంటి చిట్కాలు కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే ఇంటి వైద్యం ఏదో ఒకటి చేసుకుంటాం కదా. కనీసం ఒక కషాయమైనా పెట్టుకొని తాగుతాం కదా జ్వరం తగ్గటానికి. వైద్యం చేయించుకునే ఉంటారు వీళ్ళు. ఎంతోమందిని ఆశ్రయించి ఉంటారు, కానీ వీళ్ళకి స్వస్థత అనున్నది, ఆరోగ్యం అనున్నది కలగలేదు. చివరికి వీళ్ళకి వండిన విశ్వాసం ఏంటంటే, మనల్ని బాగు చేయగలిగింది ఆయన ఒక్కడు తప్ప ఏ మనుష్యుని వలన కాదు అని తీర్మానం చేసేసుకున్నారు. ఇది సగం బలం. అసలు ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక సంగతి చెప్పనా, ఇలా వింటున్న వారందరికీ చెప్తున్నా, నిజంగా నువ్వు ప్రార్థనా పరుడువైతే ఈ కాలంలో అసలు నిన్ను జయించువారు భూమి మీద మరొకరు ఉండరు. నిన్ను ఎదురించువారు భూమి మీద మరొకరు ఉండరు. ఎందుకంటే తెలుసా, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతివాడు దేవునితో గడిపేవాడు కాదు. నిన్ను అవమానం చేసే ప్రతివాడు దేవునితో ప్రార్థించేవాడు కాదు. నిన్ను వేధించేవాడు, నీ మీద నిందలు మోపేవాడు దేవునితో గడిపేవాడు కాదు. వాని దగ్గర దైవ సంబంధమైన బలమే లేదు. ఇప్పటి కాలంలో ఎవరినైనా జయించవచ్చు. ఇప్పటి కాలంలో ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ప్రార్థన చేయటం, నీ ప్రభువుని ఆశ్రయించటం, ఆయనను కేకలు వేయటం నీ చేతనైతే, ఆమేన్, నీకు చేతనైతే
నేను నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా, రోజుకు 3 గంటల సేపు నేను ప్రార్థన చేస్తానని ప్రార్థనా పరులు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఫెయిల్. నేను జయించటం తేలికే. రోజుకు 2 గంటల సేపు నేను దేవునితో గడుపుతాను, దేవుని శక్తి, దేవుని మహిమ నన్ను ఆవరిస్తూ ఉంటుంది, నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను, నేను ఆరాధన చేస్తాను అన్నవాళ్ళు గట్టిగా ఆరాధికులు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిన్ను జయించడం చాలా తేలికే. ఎందుకంటే నీ దగ్గర దైవ సంబంధమైన శక్తి ఏమీ లేదు. మహా ఉంటే మానవ సంబంధమైన శక్తి ఉంటుంది, డబ్బుండి ఉంటుంది, పలుకుబడి ఉంటుంది. అదెంతసేపు దైవశక్తి ఉంది. 1 గంట సేపు గట్టిగా కూర్చొని, ప్రభువా వీడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ప్రభువా వీడు నన్ను బాధ పెడుతున్నాడు, ప్రభువా వీడు నా సమస్యలు పరిష్కారం అవుతున్నాడు, కార్యం చేయి, వాడికి మారు మనసు నీవు అంటే ఆశ్చర్యకరమైన దేవుడు నీ శక్తికి నీ వెంట వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. సింపుల్. ఈరోజు దైవ సంబంధమైన శక్తి కలిగిన వాళ్ళు ఎవరో లేరు, అన్ని డూప్లికేట్ భక్తే. ఇలాంటి దురద చెవులు గలవాళ్ళు, కల్పన కథలను ఎక్కువగా ఆశించేవాళ్ళు. ఈరోజు భక్తులను వాస్తవం ఏంటో తెలియదు. ఎవడు కమ్మన కథ చెప్తే అది వింటారు, ఎవరు ఏది చెప్తే అది వినటమే. ఇది మంచా ఇది చెడు అని వివేచించే కాలం ఇది కాదు. ప్రభు చెప్పకనే చెప్పాడు పరిశుద్ధాత్ముడు, అంత్య దినములలో, సంఘానికి అంత్య దినములలో, ప్రభు రాబోతున్న దినములలో మనుషులు దురద చెవులు ఓట్పడతాయి అంట. వాళ్ళకి ఆరోగ్యకరమైన బోధన వాళ్ళు వినరు, సహించరు. వాళ్ళను ఎవరిని వెతుక్కుంటారంటే ఎప్పుడు ఒక జోకు చెప్పాలి, 2 సార్లు నవ్వించాలి, కల్పనా కథలు చెప్పాలి, అలాంటి వాళ్ళ వెంబడి వెళతారట. ముందుగానే ప్రభు రాయించి ఉంచాడు, వాటన్నిటిలోనూ జాగ్రత్త, బోధించుటలోనూ, ఖండించుటలోనూ, బుద్ధి చెప్పుటలోనూ, హెచ్చరించుటలోనూ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు పౌలు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాంటి దురద చెవులు గల వారిని జయించటం చాలా తేలికే. యేసు ప్రభు యొక్క విశ్వాసపు శక్తి మీద ఆధారపడట్లే. సాతానుగాడు నిన్ను జయించటం కూడా చాలా తేలిక. ఎందుకంటే ఈరోజు చాలామంది ధనాన్ని సంపాదించుకునే దానికి సమయం అంతా ఇచ్చేస్తున్నారు. అసలు దేవునితో సంబంధం ఉంటలా. వారం భక్తులు అయిపోతున్నారు. శనివారం భక్తులు, ఆదివారం భక్తులు, బుధవారం భక్తులు, గురువారం భక్తులు. తన స్థితిని మార్చగలిగిన ప్రభు వైపుకు చూసే అనుభవం లేదు ఈరోజు చాలామందికి. ఇదిగో ఈ కుష్ఠరోగులు ఒకటే తీర్మానం, అయ్యా నీవు నన్ను బాగు చేయగలవు, ఓ దావీదు కుమారుడా ప్రభువా, యేసు ప్రభువా మమ్ములను కరుణించయ్యా. కేకలు వేస్తున్నారు దూరంగా నిలబడి. యేసయ్య అన్నారు, వారి విశ్వాసాన్ని చూశారు. యేసయ్య మీద వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో తెలుసుకున్నారు. చెప్తున్నారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకోండి. స్తోత్రం కలుగునుగాక. యాజకులు, కుష్ఠరోగం వచ్చినోడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కానీ సేవకుడి దగ్గరికి, యాజకుడి దగ్గరికి ఎందుకు? ఇప్పుడు నిన్ను నిర్ధారణ చేయవలసింది యాజకుడే. ఆమేన్. నీకు కుష్ఠరోగం పోయిందో లేదో కుష్ఠరోగాన్ని నిర్ధారణ చేయవలసింది యాజకుడే. ఆ పొడలు చూసి, ఆ మచ్చలు చూసి, ఆ కారుతున్నటువంటి ఆ రస్కిని చూసి, తగ్గిందో లేదో, బాగైందో లేదో, నీ చర్మాన్ని చూసి, నీ మాటలు చూసి, నీ పరిస్థితులు చూసి, నీ అవయవాలన్నిటిని చూసి నువ్వు బాగుపడ్డావో లేదో నిన్ను నిర్ధారించవలసింది ఎవరో? యాజకుడే. కొత్త నిబంధన ఇంత అవకాశం ఇచ్చింది. నువ్వు పరిశుద్ధుడివో పరిశుద్ధురాలవో కాదో తెలియాలంటే యాజకుడి దగ్గరికి వెళ్తే కానీ చెప్తాడు. నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడతను బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి, నువ్వు నడిచే విధానాన్ని బట్టి దోషం లేకుండా, ఇదిగో ఇతరుల మీద ద్వేషం పెంచుకోకుండా నిందారహితమైన జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు సాక్ష్యం ఇవ్వవలసింది యాజకుడు.
యేసయ్య మీద విశ్వాసం ఉంటే యాజకుడిని వెంబడిస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాగైపోతే ఖచ్చితంగా దాని నిర్ధారణ, బాగయ్యావని, నువ్వు స్వస్థచిత్తుడు అని నేను నిర్ధారణ చేయవలసింది యాజకుడే. వెళ్ళి మీరు యాజకుడు కనబరుచుకోండి అన్నారు. వాళ్ళు యాజకుని దగ్గరకు వస్తూ ఉండగా స్వస్థత నొందారు. శుద్ధులైరి, కొట్టో చప్పట్లో, శుద్ధులైరి, శుద్ధులైరి, శుద్ధులైరి. హల్లెలూయా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. కొట్టో చప్పట్లో. స్వస్థత నొందిన వాడు కృతజ్ఞత గలవాడై ఆయన ఎదుట సాగిలపడి ఆయనను స్తుతించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని బిడ్డ, స్వస్థత నొందిన నీవు, శుద్ధుడు అయిన నీవు, శుద్ధురాలవైన నీవు ఉండవలసింది ఎక్కడంటే దేవుని సన్నిధిలో. తెగిన గాలిపటం వెళ్ళినట్టే ఏ కొమ్మకు అంటుకుంటుందో తెలియదు, ఏ చెట్టు త్వరలు ఇరుక్కుంటో తెలియదు, ఏ కొమ్మను ఏలాడిద్దో తెలియదు. ప్రొటెక్షన్ లేని జీవితం. నీ ప్రార్థనా బలం ఎలా ఉంది? నీ దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడా? నీ విశ్వాస జీవితం ఆయన ఎదుట స్థిరపడగలిగిన అనుభవం ఉన్నావా? లేక ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం ఉంది. కొంతమంది కళ్ళు కుష్ఠరోగం వచ్చి ఉంటాయి, చూసినంత చెడే. వాళ్ళ జీవితంలో ఒక్కరోజు కూడా పాజిటివ్గా మాట్లాడి ఆడరు. వాళ్ళు ఏ చూసినా తప్పుగానే, నెగిటివ్గానే చూస్తారు. కళ్ళకు కుష్ఠరోగం. కొంతమందికి నోటి కుష్ఠరోగం ఉందనుకోండి, అది మనం చెప్పే పని లేదు. అసలు సమయం దొరికితే ఏదో ఒకటి మాట్లాడటమే. ముందు మాట్లాడాలి, అది నిజమైనా అబద్ధమైనా. సొల్లు కబుర్లు వేసుకోవాలి అంతే. నోటికి కుష్టు ఉంటుంది. కొంతమంది కాళ్ళు కుష్టు. ఇంటి దగ్గర గురిగా 10 నిమిషాలు ఇళ్ళ దగ్గర ఉండరు. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేద్ది. ఇప్పుడు నేను మిమ్మల్ని మోకరించమని చెప్తా, ఎంతమంది మోకాళ్ళు 10 నిమిషాలు ఉంటారో చూస్తా. కెమెరా పెడతాయి. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన జీవితం లేదు. ఎలా? ప్రభు రాబోతున్నాడు. నువ్వు శుద్ధుడుగా మారాలి. ఆమేన్. నువ్వు శుద్ధురాలు అవ్వాలి. హల్లెలూయా. నువ్వు శుద్ధురాలుగా మారాలి. హల్లెలూయా. శుద్ధుడు అయితే నువ్వు యాజకునికి కనబరుచుకుంటావు, కృతజ్ఞత కలిగి బ్రతుకుతావు. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈ అనుభవాలు ఏం లేకుండా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను ఇన్ని శ్రమల్లో ఉన్నాను, నేను ఆయన నమ్ముకున్నాను, నాకేం మేలు చేశాడని అనవసరమైన నిందలు వేసి ఇంకా శాపాన్ని కొని తెచ్చుకోకు. యెహోవాను దూషించువాడు శాపగ్రస్తుడు. దేవునిని దూషించువాడు, దైవ సేవకులను దూషించువాడు, రాజును దూషించేవాడు రాళ్లతో కొట్టి చంపాలి. ప్రార్థన నిబంధనలో వాక్యం ప్రకారంగా నడవకుండా, వాక్యానుసారమైన జీవితం జీవించకుండా, దైవ చిత్తానుసారమైన ఆలోచనలు మనం నడవకుండా, దేవుని పిల్లలారా, దేవుడు మాకు అది చేయలేదు, దేవుడు మాకు ఇది చేయలేదని మనము దేవుని నిందించటం భావ్యం కాదు, మంచిది పద్ధతి కాదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితంలో ఎన్నో రకాలైన కుష్టులు ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి విడుదల పొందావు. ఆ సమస్యలో నుంచి విడుదల వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా? యాజకునికి కనబరుచుకుంటున్నావా? కొంతమంది దొంగలై తిరుగుతున్నారు. నాకు కనబడిన రోజులు అవుతుందో కొందరు. అసలు నాతో మాట్లాడిన రోజులు అవుతుందో, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే రోజులు అవుతుందో. అసలు ప్రార్థనకు వస్తున్నారో రావట్లేదు కూడా గుర్తుండట్లే. ఆఖరిని వస్తారు, గుంపులో కూర్చుంటారు, ఆమె అనగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక గుర్తుండట్లా. ప్రతి పరిస్థితి, ప్రతి స్థితిని దైవజనుడు ఎదుటికొచ్చి తమ్మును తాము కనబరుచుకునే స్థితి మానేశారు. ఈరోజున ఒకసారి ఆలోచించు. 10 మంది కుష్ఠరోగులు ప్రభుని వేడారు. వారిలో ఒకడు కృతజ్ఞత కలిగి, సమరయుడు ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు, మహిమపరిచాడు.
ఈ రోజున నీ జీవితం ఏంటి? నువ్వు శుద్ధురాలువేనా, శుద్ధుడివేనా? యేసు రక్తంలో కడగబడ నీరు ఏ మలినం అంటకుండా ప్రభు ఎదుట నిలబడగలిగి ఉన్నావా? ఆయన సన్నిధిలో నిలబడగలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి జీవించగలుగుతున్నావా? ఈ శనివారం మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. ప్రభు ఎదుట నిర్దోషమైన మనసాక్షి మనకు కలిగి ఉండాలి. భక్తిని నీ ఇష్టం వచ్చినట్లు చేయొద్దు, దేవుని ఇష్టానుసారంగా చేద్దాం. ఆమె భక్తిని మనం ఇష్టం వచ్చినట్లుగా మనం మరల్చుకోకూడదు. అంత మరల్చి చేసుకుంటున్నారు కొంతమంది. అంత అసలు వాక్యం అంతా వాళ్ళ వైపేక బ్రాహ్మడు కనుక రాసుకున్నట్టు, మనుధర్మం బ్రాహ్మణుడు రాసుకున్నట్టు వాడికి అనుకూలంగా రాసుకేసుకున్నాడు. అంత భక్తి పరులు అంత వాళ్ళకి అనుకూలమే. వాళ్ళు రైట్ అంటే రైటు, వాళ్ళు రైట్ అంటే రైటు, వాళ్ళు రాంగ్ అంటే రాంగ్. వాక్యం ఏమని చెప్తుంది, అసలు ఏమని నడుతుంది, మన జీవితం ఇదేం లేదు, అంత వాళ్ళు రాసేసుకుంటున్నారు. జాగ్రత్త, వాక్యంలోనికి మనం వెళదాం. శుద్ధి నొందినవాడు ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు. ఆమేన్. ప్రభుని మహిమపరిచాడు. హల్లెలూయా. నువ్వు నీ దేవుని మహిమపరుస్తున్నావా? పరివర్తనలో మార్పు రావట్లేదు. ధరించే వస్త్రాలలో మార్పు రావట్లేదు. మాట్లాడే మాటల్లో మార్పు రావట్లేదు. జీవన శైలి మార్పు రావట్లేదు. ఆలోచించండి. రాత్రి ప్రభు ఎందుకో నీతో మాట్లాడుతున్నాడు. అప్పగించుకో. నువ్వు శుద్ధుడు అయ్యావో లేదో దైవజనుడు ఎదుటికి వచ్చి, యాజకుడికి వచ్చి కనబరుచుకోవలసిన ఒక బాధ్యత నీ దగ్గర ఉందనే సంగతి నువ్వు గమనించాలి. నువ్వు శుద్ధుడు అయితే కృతజ్ఞత కలిగి బ్రతుకుతావనే సంగతి నువ్వు గమనించాలి. నువ్వు శుద్ధుడు అయితే ఆయన సన్నిధిలో నిలబడతావనే సంగతి నువ్వు గమనించాలి. శుద్ధుడు కానివాడు దూరంగానే ఉంటాడు. శుద్ధి కానివాడు దూరంగా వెళ్తాడు. దూరం అయిపోతాడు ప్రభు సహవాసానికి, ప్రభు సన్నిధికి. వెలివేయబడినట్లుగా బ్రతుకువాడిది. అలాంటి వాడిని వెంబడించు వారు అందరూ కుష్ఠరోగులే. ప్రభుతో ఉండాలి, సేవకులతో ఉండాలి. ఇది నీ శుద్ధీకరణకు, నీ పరిశుద్ధమైన జీవితానికి నిదర్శనం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుని అడుగుదాం. అయ్యా, అనుక్షణము నేను శుద్ధునిగానే ఉండాలి. కరుణించు, నీ వైపు నా కేక ఉండాలి. నీ సన్నిధిలో నేను నిత్యము నిలబడాలి. కృతజ్ఞత గలవాడిగా, కృతజ్ఞత గలదానిగా నా జీవితం ఉండాలి. నీకు దూరంగా వెళ్ళే అనుభవాలు నాలో నుంచి తొలగించు. కృతజ్ఞత లేని అనుభవం నాలో నుంచి తీసివేయి. నన్ను నేను శుద్ధుడగునట్లుగా పరీక్షించుకోవాలయ్యా. నేను శుద్ధుడనో కాదో నిర్ధారించేది యాజకుడు. ఆ యాజకుని ఎదుటికి నేను నిలబడితే నేను శుద్ధుడనో కాదో అర్థమవుతుంది. ఈ స్థితి నాకు దయచేయి ప్రభు అని ప్రభుని అడుగుదాం. అట్టి కృప చేత మనలను ఆయన తన సన్నిధిలో శుద్ధునిగా మార్చునుగాక. మన ప్రార్థన ఆయన ఆలకించునుగాక. మన మనవి ఆయన అంగీకరించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండద్దు. కొద్ది నిమిషాలు నోరు తెరచి ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మోకాళ్ళ మీదకి వస్తారా? ప్రార్థన అనగా మోకాళ్ళ మీదకి రావాలి. ఎవరైనా ఆపరేషన్ అయిన వాళ్ళు, యాక్సిడెంట్లు అయిన వాళ్ళు తప్ప సాధ్యమైనంత వరకు నీ 2 మోకాళ్ళు బాగున్నాయంటే నిలబడు. ప్రార్థన అనగా మోకాళ్ళ మీదకి రావటం దైవ బిడ్డల లక్షణం, ప్రథమ కర్తవ్యం. ఎస్, మొదటి లక్షణం అది. మొదటి లక్షణం. శుద్ధుడువేనా, శుద్ధురాలువేనా? దూరంగా ఉంటే కుష్ఠరోగువే. ఆ కుష్ఠరోగులు దూరముగా నిలిచి కేక వేస్తున్నారు, యేసు ప్రభువా, మమ్మలను కరుణించయ్యా.
కరుణించయ్యా, కరుణించయ్యా. దూరంగా ఉంటున్న వారికి